నమస్తే ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గులాబ్ తుఫాన్ కారణంగా వివిధ జిల్లాలలో పంట నష్టం వాటిల్లిన పరిస్థితులపై మీడియాకు వివరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ విశాల్ గున్ని. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఖాయం అని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. ఆన్లైన్ టికెట్ విధానానికి మద్దతు తెలుపుతున్నామని సినీ నిర్మాతలు తెలియజేసినట్లు చెప్పిన రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య. సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో బుధవారం మచిలీపట్నంలో సమావేశమైన టాలీవుడ్ నిర్మాతలు. గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని బుధవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 8688405050 ఫోన్ నెంబర్ ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. ఈ సందర్భంగా జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరగతిన పరిష్కరిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ సమస్యలు పరిష్కరించడమే ఈ డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్న చెప్పారు. తర్వాత రూరల్ సిఐ గారికి అశోక్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి, తర్వాత శ్రీలక్ష్మి గారు డిఎస్పీ గారి దగ్గరికి కూడా 3 సంవత్సరాల నుంచి మధ్య 15 నుంచి 20 సార్లు తిరిగింది సార్. ఓకే, ఒక్కసారి కూడా వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళని పిలిపించి మాట్లాడలేదు. 1,20,000 అండి ఆమె వీడియో. కనీసం రేషన్ కార్డు కానీ పెన్షన్ కూడా లేదండి ఆమెకి. ఓకే, ఇది ఏ విలేజ్ అన్నారు? ఇది కూచిపూడినా? జంపని సార్. అయితే ఆ ఊర్లో ఆ బ్రోకర్ కి, ఒడ్లు వేసుకున్న బ్రోకర్ కి ఒక అతను డబ్బులు ఇవ్వాల్సి ఉంటే 15 నుంచి 20 సార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పుకొని మేము ఇస్తాం అంటున్నారు, కానీ ఏం ₹1 ఇవ్వలేదు సార్. ఇంత మట్టి కొంచెం దయచేసి మీరు మట్టి ఇది కొంచెం కంప్లైంట్ చేసాము, ఎవరు యాక్షన్ తీసుకోలేదండి. శ్రీలక్ష్మి గారు కూడా నెల్లూరు ట్రాన్స్ఫర్ అయ్యారంట ప్రమోషన్ వచ్చి. కానీ సరే బాబు, ఒక్క నిమిషం లైన్ లో ఉండు బాబు, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. వేమూరు ఎస్ఐ ఇస్ దేర్ ఆన్ లైన్. ఎస్ఐ వేమూరు. ఇది కన్యాకుమారి అని చెప్పి జంపని గ్రామం వేమూరు నుంచి ఈ యొక్క ల్యాండ్ ఏదో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఖాయమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వచ్చేది జనసేన ప్రభుత్వమే అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ ఇప్పుడు 151 సీట్లతో ఉంది. తదుపరి 15 సీట్లకే పరిమితం కావచ్చు అన్నారు. యుద్ధం ఖాయం. ఏ స్థాయిలో ఎలా కావాలో వైసీపీ నేతలు కోరుకోవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీని తరిమేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైసీపీ నాయకత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా, మీరు మేము తేల్చుకుందాం రండి అని సవాల్ విసిరారు. ఆసీనులై ఉన్న మా ఎంపీటీసీ విజేతలకి, మా జెడ్పీటీసీ విజేతలకి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా నాయకులకి, మా వీర మహిళలకి, మా నాయకురాళ్ళకి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. తుమ్మిదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, మా వీర మహిళల పదఘట్టనలు, మా జన సైనికుల సింహగర్జనలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారం సహజం.
బాబు మీకేనమ్మా, చూసేవాళ్ళకి మీకే. వైసీపీ గ్రామ సింహాలంటే మీకే. గోంకారము అనగా మొరుగుట. ఆన్లైన్ టికెట్ విధానానికి మద్దతు తెలుపుతున్నామని సినీ నిర్మాతలు తెలియజేసినట్లు రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య చెప్పారు. బుధవారం మచిలీపట్నంలోని R&B అతిథి గృహంలో సినీ నిర్మాతలు దిల్ రాజు, DVV దానయ్య, బన్నీవాసు, సునీల్ నారంగ్, వంశీరెడ్డి తదితరులతో కూడిన బృందం మంత్రితో సమావేశమైంది. అనంతరం సమావేశంలో చర్చించిన విషయాలను మంత్రి నాని మీడియాకు వివరించారు. సినీ పరిశ్రమ తప్పు లేకపోయినా కొందరి ద్వారా తెలుగు చిత్రసీమకు నష్టం కలిగించే సంఘటనలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో తామంతా ఆ నటుడు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో ఏకీభవించడం లేదని సినీ నిర్మాతలు తెలియజేశారన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేశారని తెలిపారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో జరిగిన పరిణామాలకు సినీ ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి కూడా చెప్పారు. ఇండస్ట్రీని బతికించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించడానికి సిద్ధమని చిరంజీవి తెలియజేశారు. పవన్ కళ్యాణ్కు వాళ్ళ అమ్మగారు సంస్కారం నేర్పలేదా? ఆ సన్నాసి నన్నేం తిట్టాడు? నేనేం మాట్లాడాను? నేను బూతులు తిట్టలేదు కాబట్టి టీవీలో నా ప్రెస్ మీట్ ప్రసారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒరై అని పిలువమని అంజనాదేవి నేర్పించారా? నేను రెడ్లకు పాలేరునైతే పవన్ కమ్మవారికి పాలేరు. అవును, నేను జగన్ దగ్గర పాలేరునే. నీకు అలా చెప్పే దమ్ముందా? దేశంలో కిరాయికి రాజకీయ పార్టీని పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. రాజకీయ పార్టీలకు టెంట్ హౌస్ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణే అని మంత్రి నాని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్లో. నిన్న ఒకసారి కలవాలనుకుంటున్నాం అని చెప్పని వారు నాకు కవర్ చేయడం జరిగింది. పర్లేదు, ఇక్కడ దాకా బందర్లో ఉంటాం కదా, ఇక్కడ దాకా ఎందుకని చెప్పానంటే కాదు ఒకసారి జరుగుతున్నటువంటి పరిణామాల మీద మా ఇండస్ట్రీ తప్పు లేకపోయినప్పటికి కూడా ఇండస్ట్రీకి నష్టం జరిగేటువంటి సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి మేము ఇండస్ట్రీ తరఫున నీతో ఒకసారి మాట్లాడాలని చెప్పని సరాసరి నాతో ఎవరు మాట్లాడలేదు, మధ్యలో ఒక ఆయన ద్వారా మాట్లాడితే తప్పకుండా నేను అందుబాటులో ఉంటాను బందర్లో అని చెప్పాను. వచ్చారు. వచ్చిన మీదట వారు నాతో మాట్లాడి అంటే ప్రభుత్వానికి చెప్పండి, ముఖ్యమంత్రి గారికి చెప్పండి, ఇండస్ట్రీ అంతా ఐకమత్యంగా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లు ఏది చేసినా ఇండస్ట్రీ బలపట్టాకి నిర్ణయాలు తీసుకుంటుందనేటువంటి నమ్మకంతో ఉన్నాం. ఇండస్ట్రీలో కూడా ప్రభుత్వం ఆలోచించేటువంటి తీరులో కొన్ని మాలో కూడా అక్కడక్కడ లోపాలు ఉన్నాయి. ఏకాభిప్రాయంగా మేమందరం ఆన్లైన్ టికెటింగ్ మీద మేమే అడిగాము, మాకే అవసరం అని చెప్పాము. అందుకని ప్రభుత్వం మేము టికెట్ అమ్మని మేము అమ్ముతాము, మీరు రండి అమ్ముతాం మీ సినిమాలని మాకు అప్పచెప్పండి అని ప్రభుత్వం మాకేం చెప్పలేదు. కానీ మరి ఎందుకు ఎవరు మాట్లాడినా కూడా మేమందరం ఈ రోజుకి కూడా ఇనానమస్. సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు బుధవారం మచిలీపట్నంలో సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మంత్రితో పాటు నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ కరోనా కాలంలో సినీ పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో మంత్రికి వివరించామని తెలిపారు. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం, థియేటర్ల సమస్యలను ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డికి దృష్టికి గతంలోనే తీసుకెళ్లామని చెప్పారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళితో కలిసి సీఎం జగన్ను కలిశాం. మా విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినిమా అనేది చాలా సున్నితమని, ఏ సమస్య వచ్చినా ఆ ప్రభావం నిర్మాతలపైనే పడుతుంది. అందుకే చిత్ర పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయొద్దని మీడియాను కోరుతున్నా. టికెట్లు ఆన్లైన్ విధానం కావాలని పరిశ్రమ తరపున మేమే ప్రభుత్వాన్ని కోరాం. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకత ఉంటుంది అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. కన్సర్న్ అఫీషియల్స్కి వాళ్ళకు మినిస్టర్ గారికి కన్వే చేశారు. సో దాని తర్వాత గ్యాప్ తర్వాత కొన్ని పాండమిక్ తర్వాత మళ్ళీ సంక్రాంతికి కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం, తెలుగులోనే ఎక్కడ ఏ స్టేట్లో జరిగింది తెలుగు స్టేట్లో మట్టుకు సినిమాలు రిలీజ్ అవ్వడం,
సినిమాలను ఆదరించడం అలా జరుగుతూ వచ్చింది. సో దాని తర్వాత మా సినిమా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయినప్పుడు చిన్న డిస్కషన్ వేరేలాగా వెళ్ళింది. సో అప్పుడు జీవోలు రావడం ఇవన్నీ, దాంతో ఇండస్ట్రీలో కన్వే అవ్వడాలంటే మ్యాటర్స్ చాలా డిఫరెంట్గా వెళ్ళిపోయాయి. ఇందాక కూడా నేను చూస్తున్నాను, మంత్రి గారు కూడా అన్నారు, అందరికీ దయచేసి మా ఇండస్ట్రీ తరపున ఒకటే రిక్వెస్ట్, ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి, మీడియా వారికి, సినిమా అనేది చాలా సున్నితం. ఏది జరిగినా ఫస్ట్ సినిమా మీద వచ్చి పడుతుంది. దానివల్ల ఇంపాక్ట్ అయ్యేది ఇక్కడికి వచ్చిన ఈ నిర్మాతలు, థియేటర్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, ఇవన్నీ మా మీద ఇంపాక్ట్ అవుతాయి. సో అందరికీ మా ఇండస్ట్రీ తరపున అది మా రిక్వెస్ట్, దయచేసి సినిమాని సున్నితంగా ఉంటుంది కాబట్టి అందరూ కొంచెం కాంట్రవర్షియల్లోకి తీసుకెళ్లకుండా మా సమస్యలు ఎప్పటికప్పుడు మేము విన్నవించుకుంటున్నాం. అవి సాల్వ్ అవుతే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగే మంత్రి గారు ఇందాక చెప్పినట్టు అటు 2 స్టేట్ గవర్నమెంట్స్ సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే గవర్నమెంట్స్ మమ్మల్ని ఎప్పుడు సున్నితంగా చూస్తూ, ఎప్పుడు మేము కోరుకున్నవి ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ తీసుకొస్తున్నారు. సో గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని మసీదు మాన్యంలో గత 2 రోజుల క్రితం డెంగ్యూ లక్షణాలతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించిన నర్సారావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కాలనీకి 2 నెలలుగా కరెంటు సౌకర్యం నిలిపివేయడం, తాగునీటి సరఫరా లేకపోవడం, పారిశుద్ధ్యం క్షీణించడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, దోమలు ప్రబలి ప్రజలు జ్వరాల బారిన పడ్డారని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. జ్వరంతో బాధపడుతున్న ఆర్ఏ శ్రీవల్లి, వేముల జోషిక పట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం బాధాకరమన్నారు. నా పాప చనిపోయి 3 రోజులు అవుతుంది, కానీ ఇక్కడ కేవలం కల్తీ వాటరు, కరెంటు లేకే నేను నా పాపను చంపుకున్నాను సార్. ఇక్కడికి వచ్చే నేను నా పాపను చంపుకుని వాటర్ దాగి, ఈ కరెంటు లేక, సాయంత్రం పూట ఫ్యాన్ లేక దోమలు కుట్టుకుంటా, ఇసురుకుంటా, పిల్లల్ని ఆడించుకుంటా. ఒక్కసారి బస్తీకి వచ్చి చూస్తే మీకు ఆ బాధ తెలిసి వచ్చింది. కానీ కేవలం అధికారులు ఎవ్వరు పట్టించుకోలేరు ఇంతవరకు మమ్మల్ని. మేము పోయి చాలాసార్లు అర్జీలు పెట్టినా కానీ మీకు ఇచ్చేది లేదు, మీకు తెచ్చేది లేదు, పోండి అది ఇది అన్న. కలెక్టర్ కాడికి కూడా పోయి అర్జీ పెట్టుకున్నాం సార్, కలెక్టర్ కూడా స్పందించలేదు, ఎవ్వరు స్పందించలేదు. ఇక్కడ ఎంఆర్ఓ కాడికి పోయాము, ఇంకా మున్సిపాలిటీలోకి వెళ్ళాము, ఎమ్మెల్యే కాడికి పోయాము, కరెంట్ ఆఫీస్ కాడికి పోయాము, కలెక్టర్ కాడికి పోయాము, అన్ని అర్జీలు పెట్టాము సార్. ఎక్కడ పెట్టిన అర్జీలు వేసాం, కానీ వస్తుంది రాదు అని చెప్పట్లా. అసలు రాదు మీకు అక్కడికి, కరెంటే రాదు అన్న. కేవలం కల్తీ వాటర్ తాగే నా పిల్ల చనిపోయిందని మేము అనుకున్నాం. ఒక రమ్ము పట్టుకుంటే 3-4 రోజులు వాడుకునేవారు. దాంట్లో లార్విన్ ఉండని, ఏమన్నా ఉండని, పురుగులు ఉండని, ఏమన్నా చెత్త చెదరం పడినా కానీ అయ్యే నీళ్లు తాగటమే తప్ప మాకు రెండో పరిస్థితి లేదు సార్. ఇక్కడ ఒక బోరు కూడా ఉండదండి కుట్టుకోవాలన్నా కానీ. అది మేము దళితులు అని మీరు మా మీద స్పందించట్లేదు ఎప్పుడు కూడా. అది ఉన్నోడికి కరెంటు పోతే 5 నిమిషాల్లో స్పందిస్తారు, కానీ ఇక్కడ కరోనా టైంలో 4 నెలలు కరెంటు లేకపోయినా ఎవరు ఏ అధికారి వచ్చి పట్టించుకోవాలా? ఇప్పుడైనా కానీ మాకు కరెంటు నీళ్లు ఏ ఒకటి సప్లై చేసి మమ్మల్ని ఆదుకొని. ఇట్లా నా పిల్ల ప్రాణం పోయింది, నేను కాదంటలా, పోయింది. ఇంకా పోయిందాన్ని నేను తిరిగి తేలేను. కానీ అటువంటి ప్రాణాలు ఇంకా పోకుండా ఈ బస్తీలో చూడాలని వాళ్ళ తల్లిదండ్రులన్నా కొంచెం సంతోషంగా ఉండాలని మీరైనా స్పందించి ఇప్పటికైనా కానీ నా పిల్లల్ని కానీ ఇక్కడ బస్తీలో పిల్లల్ని కానీ ఎవరినైనా కానీ కొంచెం వచ్చి. గుంటూరు జిల్లా మాచర్లలోని వాహనాలు తనిఖీ నిర్వహించిన గుంటూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీరా ప్రసాద్ ఈ సందర్భంగా మాచర్ల మోటార్ వాహనాల తనిఖీ అధికారి వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీరా ప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా వాహనదారుల పన్నుల బకాయిలు పరీక్షించి వాటిని వసూలు చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక కరోనా సమయంలో వాహనదారుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పన్ను బకాయి చెల్లింపు సమయాన్ని పొడిగించిందని అన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తూ ఈరోజు మాచర్ల పరిసర ప్రాంతంలో పన్ను బకాయి పడ్డ వాహనాల్ని గుర్తించామని, వాటిపై సుమారు 9 లక్షల మేర పన్నులను వసూలు చేశామని డీటీసీ మీరా ప్రసాద్ పేర్కొన్నారు. నో మాస్క్ నో రైడ్ తప్పనిసరిగా పాటించాలి. మాస్క్ లేకుండా ఏ ఒక్క ప్రయాణికుడిని కూడా మీరు మీ యొక్క వాహనంలోకి అనుమతించవద్దు. ఒకవేళ ఎవరైనా కనుక నో మాస్క్ నో రైడ్ని కనుక మీరు పాటించకపోతే, అంటే ఏ ప్రయాణికుడైనా మీ వాహనంలో మాస్క్ లేకుండా ఉన్నట్లయితే వారి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవటం పడుతుంది. వారి యొక్క వాహనం యొక్క పర్మిట్ని సస్పెండ్ చేయటం, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయటం అనేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాము.
అంచేత తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కోవిడ్ నియమాలను పాటిస్తూ కోవిడ్ వ్యాధిని అదుపులో ఉంచుతూ కోవిడ్ బారిన పడకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనకి గుంటూరు జిల్లాలో మార్చి 1, 2020 సంవత్సరం నుంచి స్టేషనరీ సప్లై లేకపోవటం మూలంగా ఆర్సీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు ప్రింటింగ్ తీయలేదు. అయితే మనకి ప్రభుత్వం వారు జూన్ 2021 కార్డులన్నీ కూడా మనకి అందించడం జరిగింది. గుంటూరు హెడ్ ఆఫీస్లో జిల్లా మొత్తానికి 7 ప్రింటర్లని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, అనంతపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ జగనన్న కాలనీ పేరుతో ఇల్లు నిర్మించాలని, టీడీపీ ప్రభుత్వంలో నిర్మించుకున్న ఇళ్లకు వైసీపీ రంగులేయాలని జగన్ ప్రభుత్వం పేదలను బెదిరిస్తోంది. టీడీపీ హయాంలో నిర్మించిన దాదాపు 10 లక్షల ఇళ్లను పేదలకు ఇవ్వకుండా, ఇళ్ల నిర్మాణం తాలూకా చెల్లించాల్సిన 1300 కోట్లను ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం లబ్ధిదారులను వేధిస్తోందని తెలిపారు. పథకాన్ని ఒక ప్రహసనంగా మార్చాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో ఇల్లు నిర్మించి ఇస్తే దాదాపు 9 లక్షల పైచిలకు పేదలు, ఆ పేద కుటుంబాలన్నీ సౌకర్యవంతమైన ఇళ్లలో వాళ్ళ పిల్లా పాపలతో హాయిగా ఆనందంగా ఉండడానికి ఏర్పాటు చేస్తే 2.5 సంవత్సరం అవుతా ఉంది. ఒక్కటంటే ఒక్క ఇల్లు ఇంతవరకు నిర్మించిన పాపాన పోకపోగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన ఇల్లు అంటే మా పాలనా కాలంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు అంగీకరించడం లేదు. ఈరోజు పేదలు ఏం పాపం చేశారు? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్లకు ఇల్లు మంజూరు చేశారనే ఒక రాజకీయ దుగ్ధతో వాళ్ళ బిల్లులు ఆపడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా. దాదాపు 1300 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉంటే ఆ మధ్య బిఎల్సి కానీ పిఎంఏవై గ్రామీణలో కానీ కొంత డబ్బులు వస్తే అవి మాత్రం ఇచ్చారు తప్ప ఎన్టీఆర్ హౌసింగ్ కింద నిర్మించిన ఇళ్లకు మీరు వైఎస్ఆర్ రంగు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యారావు మాట్లాడుతూ 250 కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూమిపై మంత్రి కొడాలి నాని కన్ను పడిందని అన్నారు. అధికారులను బెదిరించి మరీ దేవుడి భూమికి శతకోపం పెట్టడానికి బూతుల మంత్రి కొడాలి నాని సిద్ధమయ్యారని పేర్కొన్నారు. మంత్రి మెప్పు కోసం తప్పు చేసే అధికారులు జైలుకెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం అంటే గౌరవం, దేవుడంటే భయం, భక్తి, ప్రజలంటే విలువ లేదని, అరాచకాలు, దోపిడీతో రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలతో వర్ధిల్లుతోందని, ఆ కోవలోనే మంత్రి కొడాలి నాని తన నియోజకవర్గంలోని దేవాదాయ శాఖ భూమిని కొట్టేయడానికి సిద్ధమయ్యాడని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే మంత్రులందరూ కూడా ఏ రోజు ఏ కబ్జా చేద్దాము, ఎవరి భూముల్ని దోపిడీ చేద్దాము, రాష్ట్రం మీదుగా డ్రగ్స్ని ఏ విధంగా తరలిద్దాము, ఏ విధంగా కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకొని వచ్చే ఎన్నికల్లో ప్రజల్ని భయపెట్టి డబ్బులు పంచి మళ్ళా ఈ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలనే ఒక యావ తప్ప ప్రజాసేవ ఇసువంతు కూడా కనపడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ కోవలో అగ్రగణ్యుడు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బూతుల మంత్రిగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి కొడాలి నాని. మనందరికీ ఏంటంటే ఈ మధ్య కొడాలి నాని ఏదో జోకర్ లాగా కనపడతా ఉన్నాడు. వాస్తవానికి అతను జోకర్ కాదు. జోకరు చాటున ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు చేస్తూ తన పబ్బాన్ని కడుపుకోవటమే కాకుండా కోట్లాది రూపాయలు వెనకేసుకునేటువంటి ప్రయత్నాన్ని ఈ కొడాలి నాని చేస్తూ ఉన్నాడు. కొడాలి నాని అనే అతనికి దేవుడంటే భయం లేదు, భక్తి లేదు.
కానీ వేషధారణ మాత్రం ఒక విచిత్రమైనటువంటి వేషధారణతో ఉంటాడు. ఏంటయ్యా నువ్వు మెడలో రుద్రాక్షలు వేసుకున్నావు కదా, దేవుడంటే భయం ఉందా అంటే, నాకు వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైనటువంటి గౌరవం, అందుకనే 6 నెలల పాటు గుండుతోటుంటాను, 6 నెలల పాటు గడ్డం జుట్టు పెంచుకుంటానని జనానికి చెబుతూ ఉంటాడు. కానీ ఆ గడ్డానికి జుట్టుకి ఆ రుద్రాక్షలకి ఇంకొక కోణం ఏంటంటే అందరినీ భయపెట్టడానికి చేతబడి వేషధారణ అని చెప్పేసి ఇంకొకరికి చెబుతూ ఉంటాడు. అవసరం వచ్చిన చోట అది భక్తిగాను, ఇంకొక చోట మాంత్రికుడుగాను 2 వేషాలు వేసేటువంటి కొడాలి నాని రాష్ట్ర ప్రజలకి కేవలం బూతుల మంత్రిగానే తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గులాబ్ తుఫాన్ కారణంగా వివిధ జిల్లాలో పంట నష్టం వాటిల్లిన పరిస్థితులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వివరించారు. ఉన్నట్టు కాటన్ కొంత దెబ్బతిన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కృష్ణా జిల్లాలో 10,588 ఎకరాల్లో పత్తి కూడా దెబ్బతిన్నట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చాయి. సో ఓవరాల్గా చూసినప్పుడు 1,56,756 ఎకరాల్లో పంట నష్టం జరిగిన తుది అంచనాలు మళ్ళీ ఈ నీరు తగ్గిన తర్వాత తుది అంచనాలు వస్తాయి. ఇది కాకుండా 2,883 హెక్టార్లు అంటే 7,207 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టుగా అంచనా వచ్చింది. దాదాపు 6,700 మంది రైతులు నష్టపోయినట్టుగా ప్రాథమిక అంచనా. ఈ ఉద్యాన పంటల్లో కొన్ని ప్రాంతాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. వీటన్నిటిని కూడా తుది అంచనాలు రూపొందిస్తూ ఉన్నాం. ఎక్కడైతే పంట నష్టపోయారో ఆ రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం ఇమీడియట్గా ఆయా ప్రాంతాలకి శాస్త్రజ్ఞుల బృందాలని, అధికారుల బృందాలని పంపిస్తున్నాం. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి వ్యవసాయ శాఖకు సంబంధించిన 2 సీనియర్ అధికారులని కూడా అక్కడ ప్రత్యేకంగా అధికారులుగా పంపిస్తూ ఉన్నాం. ఇది కాకుండా సైంటిస్టులు ఇటు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి, అటు ఉద్యాన విశ్వవిద్యాలయానికి సంబంధించి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి కూడా సైంటిస్టులని అధికారులతో పాటు ఫీల్డ్లోకి వెళ్లాలని ఆదేశించడం జరిగింది. దాదాపు 169 మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా ప్రాథమిక అంచనా వచ్చింది. ఈ సందర్భంగా అన్ని మండలాల్లోనూ ఆర్బీకే స్థాయిలోనూ ఇమీడియట్గా జిల్లా స్థాయిలో కూడా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ మీటింగ్స్ని నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. జిల్లా కలెక్టర్లకి, జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా చెప్పాం. ఏదైతే శాస్త్రజ్ఞులు మనకి ఇన్ఫర్మేషను ఏం చేయాలి, ఏ విధంగా పంటలను కాపాడుకోవాలన్నది ఇస్తారో దాన్ని అన్ని రైతు భరోసా కేంద్రాల స్థాయిలో కూడా రైతాంగానికి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయమన్నాం. దీంతోపాటు ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ చెప్పే సలహాలు, సూచనలు కూడా చేత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా వాణిజ్య ఉత్సవ్ 2021 ద్వారా ఆర్థిక పరిపుష్టిని సాధించేందుకు, రాష్ట్రీయ ఉత్పత్తుల ఎగుమతులు రెట్టింపు స్థాయిలో పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు మద్దాలి గిరిధరరావు పేర్కొన్నారు. గుంటూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వాణిజ్య ఉత్సవాల కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు మద్దాలి గిరిధరరావు, గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా, పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకటరోషయ్య, సంయుక్త కలెక్టర్ కె శ్రీధర్ రెడ్డిలు ప్రారంభించారు. మరి ముందుకెళ్తా ఉన్నారు. తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాళ్ళ సందేశాన్ని వెళ్తుందా వాటికి ముందర సంరక్షించడానికి కోసం లాస్ట్ జూలైలో కోవిడ్ వచ్చిన కొత్తలో అవన్నీ మూతపడినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు అంతకుముందు 7 సంవత్సరాల విధంగా జరిగేది ఏంటంటే ఖర్చు ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు కాస్ట్ కటింగ్ ఉంటుంది. కానీ అలా కాకుండా మరి ఒక ఇంజెక్ట్ ఇండస్ట్రీస్కి అందడం, మరి దాని మూలంగా కూడా ఎంతోమంది ఇండస్ట్రీస్ ఎక్కడ దానిగా అమలు చెప్పుకుంటారు. ముఖ్యంగా అగ్రికల్చర్ సంబంధించి, మరి క్యాష్ క్రాప్స్ సంబంధించి కాటన్ కానివ్వండి, మరి మిర్చిగా స్వతంత్రం మీ భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్రంలో ఫస్ట్ నుండి కూడా మన గుంటూరుకు ఒక స్పెషలైజేషన్ ఉంది 3 క్రాప్స్కి సంబంధించి. మరి ఈరోజు ఇండస్ట్రీస్ అండ్ జనరేటీ ద్వారా ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా మనం కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా క్షుణ్ణంగా దీని మీద అధ్యయనం చేసి ఇంకా ఏ విధంగా చేస్తే ప్రభుత్వం తరఫున ఇండస్ట్రియలిస్టులు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుందో దాని మీద మీ యొక్క సూచనలు, సలహాలు కోరుతున్నాము సభాముఖంగా. అలాగే
పిలవగానే సమయాభావం తక్కువగా ఉన్నా కూడా వెంటనే ఎంతో ఆసక్తి చూపి సమాజంలోని అసమానతలు, రుగ్మతలపై తన కవితా సంపత్తితో నిరంతరం పోరాటం చేసిన మహాకవి గుర్రం జాషువా ఆలోచన విధానంను, భావజాలంను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుంటూరులోని మహాకవి గుర్రం జాషువా 126వ జయంతి సందర్భంగా స్థానిక నగరపాలెంలో గుర్రం జాషువా విగ్రహానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శాసనమండలి సభ్యులు గుర్రం జాషువా కళాపీఠం వ్యవస్థాపకులు డొక్క మాణిక్యవరప్రసాద్, శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, సంయుక్త కలెక్టర్ రాజకుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గుర్రం జాషువా కళాపీఠం వ్యవస్థాపకులు, శాసన మండలి సభ్యులు అన్న డొక్క మాణిక్యవరప్రసాద్ గారికి, మరొక శాసన మండలి సభ్యులు అన్న లక్ష్మణరావు గారికి, శాసనసభ్యులు సోదరి శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారికి, సోదరులు మద్దాల గిరి గారికి, శాసనసభ్యులు అట్లాగే శాసనసభ్యులు శ్రీ ముస్తఫా గారికి ఈరోజు మహాకవి గుర్రం జాషువా గారి 126వ జయంతోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గుర్రం జాషువా గారి అభిమానులకు, సాహితీ ప్రియులకు, దళిత నేతలకు, మరి ముఖ్యంగా డిప్యూటీ మేయర్ గారికి, మరి అట్లాగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అధికారులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 126వ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి, ఆ యొక్క నవయుగ కవి చక్రవర్తిని, ఆ కవి కోకిలను స్మరించుకునే ఒక గొప్ప అవకాశం ఈరోజు మళ్ళొకసారి మనకు కలిగింది. ఆయనకు నివాళులు అర్పిస్తూ గుర్రం జాషువా గారి గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని రైతుల కోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రైతు కోసం తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో నర్సరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. మా మోటార్లకు మీటర్లు పెట్టడానికి నువ్వెవరివి అని సూటిగా ప్రశ్నించారు. రైతు వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం. అరికట్టాలి ఎరువుల బ్లాక్ మార్కెట్ వెంటనే ఇవ్వాలి, రైతులకి గిట్టుబాటు ధర వెంటనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గులాబ్ తుఫాన్ కారణంగా వివిధ జిల్లాలలో పంట నష్టం వాటిల్లిన పరిస్థితులపై మీడియాకు వివరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు.
గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ విశాల్ గున్ని. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఖాయం అని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. ఆన్లైన్ టికెట్ విధానానికి మద్దతు తెలుపుతున్నామని సినీ నిర్మాతలు తెలియజేసినట్లు చెప్పిన రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య. సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో బుధవారం మచిలీపట్నంలో సమావేశమైన టాలీవుడ్ నిర్మాతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.